రాజకీయాలకు కాదేది అనర్హం అన్నట్టు ఇప్పటివరకు శవాలను వాడుకున్న వైసీపీ ఇప్పుడు సినిమాలను కూడా రాజకీయాల కోసం వాడుకుంటుంది. ఇక సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి ఎంతోమంది ప్రముఖులు వచ్చారు, రాణించారు. కానీ సినిమాలను రాజకీయాలకు వాడుకున్నది మాత్రం ఒక్క వైసీపీ అనే చెప్పాలి. పుష్ప 2 సినిమా దగ్గర నుంచి మొదలైనటువంటి ఈ వివాదాన్ని ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమాకు కూడా రుద్దే ప్రయత్నం చేస్తోంది వైసీపీ. పుష్ప 2కి వైసీపీ సపోర్ట్గా మాట్లాడటం, సపోర్ట్గా ట్వీట్స్ పెట్టడం, అలాగే అల్లు అర్జున్కి సపోర్ట్గా మాట్లాడటం ఇవన్నీ కూడా మనకు తెలుసు. అయితే ఇక్కడ వాళ్ళ కుటుంబాల మధ్య లేని వివాదాన్ని తీసుకొచ్చి ఇప్పుడు గేమ్ చేంజర్కి పవన్ కళ్యాణ్ వచ్చి ప్రమోట్ చేసినా కూడా సక్సెస్ అవ్వలేదు అని చెప్పి వైసీపీ ప్రచారం చేస్తోంది. ఇలా సినిమాల్లో కూడా సినిమా రంగంలో కూడా ఇలా వైసీపీ వాళ్ళు దూరి రాజకీయాలకు వాడుకోవడాన్ని ఎలా చూడాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, అంగంరావు గారు మీరు చెప్పండి, అంటే మనం చూసాం ఒక్క ఛాన్స్ దొరికింది వైసీపీకి, ఎలా అల్లు అర్జున్ గారు వచ్చి ఒక రాజకీయ నాయకుడికి ప్రమోట్ చేయడం ద్వారా. సో వాళ్ళ కుటుంబాల మధ్య లేని వివాదాన్ని క్రియేట్ చేసి వైసీపీ దాన్ని రాజకీయంగా వాడుకోవడానికి మొన్నటి వరకు ప్రయత్నం చేసింది. సో మనం చూసాము, అది అక్కడతో సమస్య పోయింది అనుకుంటే ఇప్పుడు మళ్ళీ గేమ్ చేంజర్ రిలీజ్ అవ్వగానే మళ్ళీ ఆ పుష్ప 2 అంశాన్ని తీసుకొచ్చి మళ్ళీ ప్రజలకు రుద్దే ప్రయత్నం చేస్తుంది. సో ఎలా చూడవచ్చు అంటారు సినిమాలను కూడా ఇలా రాజకీయానికి వాడుకోవడాన్ని? మీరేమంటారు? గేమ్ చేంజర్ ఈవెంట్ ఆంధ్రాలో జరిగింది. అక్కడ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాబట్టి ఆంధ్రాలో జరిగిన ప్రోగ్రాం కాబట్టి అక్కడికి వెళ్ళి ఉంటాడు. పైగా వాళ్ళ అన్నయ్య కొడుకు వెళ్ళాడు. తప్పేంటి అందులో? తప్పేముంది అందులో? ప్రమోట్ చేశాడంటే ఆయన వచ్చి ఇక్కడికి హైదరాబాద్ వచ్చి లేకపోతే బాంబే వెళ్ళి అక్కడికి వెళ్ళామన్నా ప్రమోట్ చేస్తే చూడు కావాలని వెళ్ళి ప్రమోట్ చేస్తున్నాడు అనొచ్చు. అది చాలా పెద్ద ఎపిసోడ్. అది చేయడానికి ఇంకో అరగంట పడుతుంది. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే పవన్ కళ్యాణ్ ప్రమోట్ చేశాడంటే చేస్తాడు. తప్పే ఉంది అందులో? తప్పేమన్నా ఉందా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రమోట్ చేశాడు, ఏమైంది? జగన్మోహన్ రెడ్డి 3 సినిమాలు తీశాడు, ఏమైంది? జగన్మోహన్ రెడ్డి ఒక ఏది కమ్మరాజ్యంలో కడప బిడ్డలు అని ఏదో తీశాడు, సినిమా కడప రెడ్లు అని, ఏమైంది? లక్ష్మీ ఎన్టీఆర్ అని తీయించాడు, ఏమైంది? ఏదైనా అదే అవుతుంది. అంటే ఎందుకు ఇవన్నీ? ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ వ్యూహాలు ఎట్లా ఉంటాయంటే సమాజాన్ని ఎట్లా విచ్ఛిన్నం చేయాలి, సమాజంలో ఒక సమతుల్యతతోటి వెళ్తున్న కులాలని ఎట్లా విడగొట్టాలి, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎట్లా ముక్కలుగా చేసి దాని మీద ఆధిపత్యం చెలాయించాలి, ఈ భూములు ఎక్కడెక్కడ ఖాళీ ఉన్నాయి ఎట్లా కబ్జా పెట్టాలి, ఇటువంటి ఆలోచనలు, అంటే విధ్వంసకరమైన ఆలోచనలు తప్ప కన్స్ట్రక్టివ్గా ఆలోచించటం వాళ్ళకి రాదు. వాళ్ళకి రాకపోగా ఆయన ఏదో పాపం చంద్రబాబు నాయుడు విజన్ 2047 అని చెప్పి ఒక విజన్ పెట్టాడు. విజన్ పెట్టేటప్పుడే ఆయన ఏం చెప్పాడు అంటే నేను 2020 విజన్ తెచ్చాను, ఆ తెచ్చినప్పుడు 2020 తెస్తే అప్పుడు ఇట్లాగే ఎగతాళి చేశారు, ఇది ఎగతాళి చేయటం కాదు, అది ఆల్రెడీ ప్రూవ్ అయిపోయింది. ఇక్కడ 2047 నేను ఇప్పుడు లక్ష్యాలు నిర్దేశిస్తున్నాను, నేను ఉన్నా లేకపోయినా ఈ లక్ష్యాలు నిర్దేశించుకుంటే ఈ రాష్ట్రం ఇట్లా డెవలప్ అవుతుంది అని ఆయన స్పష్టంగా చెప్పాడు. ఈ జగన్మోహన్ రెడ్డి చెప్తాడు అంటే 2047 వరకు ఆయన ఉంటామని ఉంటాడా అని మాట్లాడతాడు. ఇటువంటి కొంచెం మానసికంగా కొంచెం చిత్తచాంచల్యం ఉన్న వాళ్ళు మాట్లాడతారనే చంద్రబాబు నాయుడు విజన్ 2047 రిలీజ్ చేసేటప్పుడే చెప్పాడు. ఇది రాష్ట్రం పురోగమించటానికి వేస్తున్న ప్రణాళిక, ఇక్కడ మనుషుల ప్రమేయం కాదు, ఇది రాష్ట్రం అభివృద్ధి చెందాలి అని ఆయన చెబుతుంటే విజన్ 2040 ఇట్టగే వాళ్ళ నాన్న ఇట్టగే 2020 మీద ప్రచారం చేశాడు. ఒకసారి ముఖ్యమంత్రి అయ్యాడు, అది వేరే విషయం. అట్లా తాత్కాలిక ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను ఎగతాళి చేసే బ్యాచ్ ఇదంతా. అందుకని వీళ్ళకి ఉచ్చం నీచం ఉండదు. ఈ డివిజన్ పాలిటిక్స్ వాటిని ఉపయోగించుకొని తాత్కాలికంగా లబ్ధి పొందుతుంటారు. డివిజన్ అండ్ డైవర్షన్ వాటి మీద వీళ్ళకి శ్రద్ధ. అంతే తప్ప కన్స్ట్రక్టివ్గా ఏదైనా ఆలోచిద్దాం, ఏదైనా చేద్దాం. ఫిల్మ్ ఇండస్ట్రీ 5 సంవత్సరాల పాటు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు కదా,
నువ్వేం చేసావు, ఏమన్నా షూటింగ్లకి ఇగో సినిమాటోగ్రఫీ మంత్రి ఎవరో కూడా తెలియదు. ఎవరు లేరు. కానీ ఇక్కడ అసలు ఎవరైనా మా రాష్ట్రంలో మీరు షూటింగులు చేయండి, మీకు ఈ సౌకర్యాలు కల్పిస్తాము, మీకు ఈ రాయితీలు ఇస్తాము అని నువ్వు తెలుగు సినిమా పరిశ్రమని ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి చేయటానికి ఒక్క చర్య తీసుకున్నావా? ఒక్కటంటే ఒక్క చర్య తీసుకున్నావా జగన్మోహన్ రెడ్డి? నువ్వు చెప్పు. చెప్పండి, comment చేయండి. టికెట్ రేట్లు పెంచే ఆ కార్యక్రమాన్ని టికెట్ రేట్లు పెంచడం తగ్గించటం తన గ్రిప్పులో పెట్టుకున్నాడు. ఇటువంటివి చేశాడు తప్ప ఏదైనా ఒక షూటింగ్ నీకు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎట్లా పెరుగుతుంది? షూటింగ్ చేస్తే నా రాష్ట్రంలో షూటింగ్ చేసే వాళ్ళకి నేను ఈ సౌకర్యాలు కల్పిస్తాను, రండి షూటింగ్ చేసుకోండి. నా రాష్ట్రంలో షూటింగ్ చేసుకుంటే నేను మీకు ఇంత సబ్సిడీ ఇస్తాను, మీరు ఆ సబ్సిడీని ఉపయోగించుకోండి, ఇక్కడ టూరిజాన్ని ప్రమోట్ చేద్దాం, మీరందరూ కలిసి రండి అని చెప్పేవాడు నిజమైన ముఖ్యమంత్రి. అంతేగాని నీతో ఫోటో తీయించుకుంటా, ఆ ఫోటోని పబ్లిసిటీ చేసుకుంటా, లేదు నీ కులం ఏదో చూసి నీ కులాన్ని నేను వాడుకుంటా, దానికి నువ్వు ఉపయోగపడాలి అని చెప్పేవాడిని ముఖ్యమంత్రి అనరు. వాడిని ఏమంటారో మరి మీరే ఆలోచించండి. కొత్త పదం ఏదైనా కనిపెట్టాలి, ఏదైనా కొత్త పదాన్ని కనిపెట్టాలి. ఇక్కడ ఈ డివిజివ్ పాలిటిక్స్ అని తీసుకొచ్చి దాన్ని సినిమా రంగానికి కూడా పులిమేసి, దాన్ని కూడా కులాల వారీగా పులిమేసి, ఈ అంబటి రాంబాబు లాంటి వాళ్ళని వదిలేసి మొత్తం చెయ్యి పెట్టు. అంబటి రాంబాబుకి ట్వీట్ పెట్టడం వస్తుందని నేనైతే అనుకోను. జగన్మోహన్ రెడ్డి ఆఫీసులోనే అంబటి రాంబాబు పేరు మీద ఏదో పెడుతుంటారు, పెట్టుకో, ఏదైనా చేసుకో. కానీ నువ్వు ఒక కులానికి సంబంధించిన వ్యక్తుల్ని తీసుకొచ్చి ఈ యాక్టర్ల కులాన్ని చూసి ఈ యాక్టర్ల కులంతో దీన్ని మ్యాచ్ చేసుకొని నువ్వు వైల్డ్ గేమ్ ఆడటం అనేది అది కరెక్ట్ కాదు. నువ్వు ఇన్ని గేములు ఆడావు, ఇన్ని సినిమాలు తీసావు, ఇంతమంది చేత వచ్చి నువ్వు దండాలు పెట్టి నువ్వు పెడితే తప్ప నీకు సర్వైవల్ లేదన్నావు, ఇన్ని పనులు చేసావు, 11కి వచ్చావు. అప్పుడే కాదు, అంతకు ముందర కూడా అంతే. మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మర్రి చెన్నారెడ్డిని దించడానికి మత కలహాలు చేసాం మనం అంటే మీరు, నేను, అంకమరావు గారు కాదు, మనం చాలా మత కలహాలు కూడా చేసాం. ఈ విషయాన్ని పాపం మర్రి చెన్నారెడ్డి దిగిపోతూ ముఖ్యమంత్రిగా చెప్పాడు. ఈ రాయలసీమ నుంచి వచ్చిన ముఠాలు ఇక్కడ మత కలహాలు సృష్టించినాయి అని అప్పటి నిత్య అసమ్మతివాది అయిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరుని స్పష్టంగా చెబుతూ ప్రెస్ కాన్ఫరెన్స్లో మర్రి చెన్నారెడ్డి మాట్లాడాడు. అందుకని ఈ డివిజివ్ పాలిటిక్స్, ఈ ఫ్యాక్షనిస్ట్ మెంటాలిటీలు మొత్తం పోయినప్పుడే ఈ మొత్తం ఫిలిం ఇండస్ట్రీ కానీ, ఫిలిం ఇండస్ట్రీ, కులం ఇండస్ట్రీ, రాష్ట్రం ఇండస్ట్రీ ఇవన్నీ కూడా బాగుపడతాయి. లేకపోతే వీళ్ళల్లో వీళ్ళు కలహించుకుంటారు. జగన్మోహన్ రెడ్డి తన 1,00,000 కోట్లతో ఆనందంగా ఉంటాడు.